వెహికల్‌లో ప్రయాణం చేస్తున్నా ప్రభా! మీ బిడ్డకు మీరు తోడుగా, నీడగా ఉంటూ మీ రెక్కల చాటున భద్రపరుస్తూ క్షేమం ఇచ్చి కాపాడుతురమ్మని వేడుకుంటున్నానయ్యా. అవును తండ్రి ప్రభా! ఆయన వాక్యం ఎత్తబోతుండగా ప్రభా! మేమందరం కూడా భయముతో, వణుకుతో నీ వాక్యాన్ని వింటూ నాయన, విని మర్చిపోయే వారంగా కాకుండా ప్రభా! మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా నీకిష్టమైన బిడ్డలంగా మేము జీవించుటకు అయ్యా నాయన సత్య సువార్తను ప్రకటించే వారంగా మేము ఉండుటకు నాయన మీరే కృప చూపిస్తురమ్మని నాయన నీ బిడ్డను సిలువ చాటున మరుగుపరచమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్‌కు చెందిన వారండి. వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడుతున్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్‌గా ఉన్నారు. అదేవిధంగా హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తున్నారు. మరియు వారు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు దయచేసి అందరూ మ్యూట్‌లోనే ఉంటూ వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నానండి. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభవందనములు. దేవుని నామము మహిమపరచబడును గాక. మనము కిందటి వారం నుంచి ఒక విషయం గురించి ధ్యానిస్తున్నాము. అదేంటి అంటే మనిషి ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాడు. అనేక మందిని గురించి ఆలోచన చేస్తున్నాడు. వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. అదే విధంగా చంద్రమండలం మీదకి వెళ్తున్నాడు. అనేక విషయాలను కనుక్కుంటూ ఉన్నాడు. బట్ యెట్ వెన్ ఇట్ కమ్స్ టు నోయింగ్ హిమ్సెల్ఫ్, తనను తాను తెలుసుకోవటంలో చాలాసార్లు పొరబడుతున్నాడు. అదే విధముగా తనను తాను తెలుసుకోవటం కోసము ఎక్కువ సమయము కేటాయించట్లేదు. దానికోసము మనకి దేవుడు ఆ క్వైట్ టైంలో మనం ఏంటి, దేవుళ్ళో మనం ఏమై ఉన్నాము, మన యొక్క ధర్మం ఏంటి, మనం చేయవలసినటువంటి క్రియలేంటి, ఆయన ఉద్దేశములేంటి మన జీవితం గురించి అన్న విషయాలు తెలుసుకోవటానికి సహాయకారకంగా ఉండేటట్లుగా ఉపయోగపడుతుందన్న విషయం చూసాం. అదే కాకుండా మనల్ని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనం చేస్తున్న పనులను మనం మరొకసారి కమకంలోనికి తీసుకొని వస్తూ వాటి గురించి ఆలోచించినప్పుడు మన జీవితంలో మనకి ఒక 3 విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే మొట్టమొదటిగా మన యొక్క విశ్వాసపు జీవితము ఎలా ఉంది, దాని యొక్క స్టేజెస్ ఎలా ఉన్నాయి, దాని యొక్క యాత్ర, ఆ విశ్వాసపు యాత్ర ఏదైతే మనం కంటిన్యూ చేస్తున్నామో అది మనల్ని హెచ్చరిస్తూ మనల్ని సరైన మార్గంలో పెడుతూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. విస్తారమైన పనుల్లో చాలాసార్లు మనము ఆ పనుల రందిలో పడిపోయి అటు ఇటు అయిపోకుండా కాపాడుతూ ఉంటుంది. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మన యొక్క ట్రూ నేచర్ ఏంటి అనేది మనము పరిశీలించుకోవటానికి అది సహాయం చేస్తుంది. ఆ ట్రూ నేచర్‌లో ఇంపార్టెంట్‌గా దేవునికి దగ్గరవుతున్న కొద్దీ మనం ఏం గమనించొచ్చు అంటే మనలోని స్వార్థము తగ్గటము, అదే విధముగా దేవుని వాక్యం పట్ల, దేవుని బిడ్డల పట్ల, సంఘం పట్ల మనకున్నటువంటి ఆ భావన ఏదైతే ఉందో అది మంచిగా పెరగటము, దేవుని పట్ల దానిని బట్టి తిరిగి మనము హంబుల్‌నెస్, వినయములోనికి రావటానికి సాధ్యపడుతున్నది. మూడోదిగా చూస్తున్నప్పుడు ఇది హైయెస్ట్ స్టేజ్ కింద మనం చూడొచ్చు. ఏంటి అంటే ఇక్కడ నేను జీవిస్తున్న దానికి ట్రూ నేచర్ ఏంటి? అంటే ట్రూ పర్పస్ ఏంటి? ఎందువల్ల నేనిక్కడున్నాను? ఏ ఉద్దేశములతో నన్ను ఈ ప్రదేశాల్లో ఉంచాడు దేవుడు? ఎందువల్ల నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు? ఎందువల్ల నేను చేయవలసిన పని ఏదైతే ఉందో అది చేయటానికి నన్ను ఆహ్, ఆహ్, నాకు కావలసిన సామర్థ్యమును యాడ్ చేసి నాకు దాంట్లో నిష్ణాతత ఇస్తున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవటానికి సహాయపడతది మనల్ని గురించి మనము ఆలోచించుకున్నప్పుడు. మన హృదయాన్ని ఆయన దగ్గర ఆయన కృపాసనం దగ్గరికి ఆయన్ని మనము ఆత్మతోనూ, సత్యముతోనూ మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు.
అదే సందర్భంగా మనం దావీదు యొక్క ప్రార్థన గమనించుకున్నాం. 139వ కీర్తనలో ఆయన చేసినటువంటి ప్రార్థన. తర్వాత మనం ఎక్కడ ఆపుకున్నాము అంటే, ఇర్మియా గ్రంథములో మన యొక్క హృదయాన్ని ఈసీజీ తీసినట్లయితే మన హృదయం ఎలా ఉంటుంది అనేది చూసుకొని ఆపుకున్నాము. ఇవాళ మనము యెషయా గ్రంథం నుంచి కంటిన్యూ చేసుకుందాము. అక్కడ ఎందువల్ల దేవుడు ఎప్పుడైనా సరే మన యొక్క ప్రార్థన వినకపోవటానికి, లేదు అంటే గనక మనము ఒక సంతృప్తికరమైనటువంటి జీవనము సాగించలేకపోవటానికి కారణం ఏమయ్యే అవకాశం ఉన్నది? ఒక తృప్తి కలిగినటువంటి జీవితము జీవించకుండా ఉండటానికి మనకి దేవుడికి మధ్య వచ్చేటటువంటి ఏకైక విషయం ఒకటే ఒకటి ఉన్నది. అదేంటి అంటే మనం చేసేటటువంటి అతిక్రమ పాపం. క్రియలు. పాపము. మనం చేసేటటువంటి పాపము. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మనం చేసే అతిక్రమ క్రియలు కొన్ని సార్లు తెలియకుండానే వాటిని సమర్థించుకుంటూ వెళ్ళిపోవటము. కొన్ని సార్లు ఇవి అందరూ చేస్తున్నారు కదా అనేసి జనరలైజ్ చేసుకొని వెళ్ళిపోవటము. ఇంకొకటి, పాపంని చూసేటప్పుడు మనము తెలియకుండా పాపము విషయంలో కనుక మనము వాటిని సమర్థించేవారిగాను, వాటికి వత్తాసు పలికేవారిగాను, లేదు అంటే గనక దాని విషయంలో మనం చూసి చూడనట్లుగా పోతున్నట్లయితే గనక, ఒక్కొక్కసారి సమాజంలో మర్యాద కోసం అనేసి కొన్ని విషయాలు మనము చూసి చూడకుండా పోతా ఉంటాం. అటువంటి ఒక విషయము నిన్ననే నాకు అర్థమైంది నా జీవితంలో. అంటే అక్కడ కొద్దిగా ఏదో ప్రాఫిట్ ఉంది కదా, లాభం ఉంది కదా, అక్కడ దాన్ని మనం ఎలాగా ఉండగలుగుతాము అనే ఆ కించిత్తు సంశయం ఏదైతే ఉందో, అది ఒక్కొక్కసారి మనల్ని పర్లేదులే అన్నట్లుగా నడిపిస్తది. అండ్ ఇమ్మీడియేట్‌గా వాక్యం ఏం చేస్తది అంటే మనల్ని వార్న్ చేస్తది. లైక్ నేను లెగవటానికి ముందు నాకొచ్చినటువంటి కల ఏంటి అంటే, నేను పార్క్ చేసి ఉంచినటువంటి కారు ఇలాగా తిరిగిపోయి పడిపోయి ఉంది. దాన్ని సరిచేసి నేను చూస్తున్నప్పుడు ఒక అంకుల్ నాతో నడుస్తూ, ఏదో దెబ్బతిన్నట్టుంది, కారేదో దెబ్బతిన్నట్లుంది. నువ్వు జాగ్రత్తగానే ఉంటున్నావా ఈ మధ్య కాలంలో అని చెప్పి అడుగుతున్నారు. నేను చూశాను. కారుకున్న అద్దం కొద్దిగా పగిలిపోయి ఉంది. లోనున్న టేప్ రికార్డర్ పోవటం. నాకు వెంటనే మెలుకువ వచ్చింది. ఈ వార్నింగ్స్ మనకి లైఫ్‌లో రావాలి అంటే వి నీడ్ టు సెర్చ్ అవర్ హార్ట్ వెరీ, వెరీ క్లియర్‌లీ. సెర్చ్ చేయకుండా మనకి అటువంటి ఏమనాలి, దేవుని దగ్గర నుంచి ఆ లీడింగ్స్ వచ్చేటటువంటి అవకాశం కొద్దిగా తక్కువగా ఉంటుంది. సెర్చ్ చేసి చూస్తున్నప్పుడు, ఆ లీడింగ్స్ మనకు అర్థమవుతున్నప్పుడు కొద్దిగా భయం రావాలి. అదే విధంగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోగలగాలి. సో ఇది మనకి దేవుడు చేసేటటువంటి సహాయము. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ దట్ గాడ్ డస్ విత్ హిస్ పీపుల్. తన యొక్క పిల్లలతో దేవుడు చేసేటటువంటి అతి ఉత్తమమైనటువంటి కార్యక్రమము. అండ్ దీన్ని ఆస్వాదించగలగాలి మనము. అండ్ డెఫినెట్‌గా దాన్ని బట్టి మనము నేర్చుకుంటాము. వెంటనే మనము సరి చేసుకోవటానికి దేవుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు అక్కడ. అదే ఒరవడిలో అదే రకంగా కంటిన్యూ అయిపోకుండా, ఏం పర్లేదులే చాలా మంది చేస్తున్నారు అన్నట్లుగాను, లేదా దొరికితేనే దొంగ అన్న విధంగా ఒక రకమైన థింకింగ్‌లోకి వెళ్ళటానికి లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. సో ఇక్కడ యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 1, 2 వచనాలు అదే మాటను మనకి చెప్తున్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1, 2 వచనాలు ఏమైనా చదివి వినిపిస్తారా? రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ మీ అని ఉన్న ప్రతి చోట గనక దాన్ని మీ తీసేసి మన అని పెట్టుకున్నట్లయితే గనక మనకి వాక్యం ఇంకా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది మనకి. మన దోషములు ఆయనకును మనకును అడ్డముగా వస్తున్నాయి. మన పాపములు ఆయన ముఖమును
మనకు మరుగుపరుస్తున్నాయి. కనుక ఆయన ఆలకించకున్నాడు. మన చేతులు రక్తము చేత, మన వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడుతున్నవి. మన పెదవులు అబద్ధములాడుచున్నవి. మన నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. ఈ మాటలన్నీ ఏంటి రుజువుపరుస్తున్నాయి అంటే, ద వే వి కండక్ట్ అవర్ లైఫ్, దీనికి ఆత్మ పరిశోధన చాలా ఇంపార్టెంట్. 59. ఒక నీటి ప్రవాహం ఉంది. నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళిపోవటము అన్నది చాలా ఈజీ. మనమేమి ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. అదే ఆ దారి మరల్చుకోవటము అన్నది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, మీరు నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదుకుంటూ వెళ్ళాల్సొస్తది. కొద్దిగా కష్టమైనా సరే అది చేయటము అదే కరెక్ట్ అనేసేసి దేవుడు మనకి చెప్తూ ఉంటాడు. అండ్ దెన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, హి విల్ హెల్ప్ అస్ ఇన్ దట్ జర్నీ. ఆ జర్నీ ఏదైతే ఉందో, వెనక్కి తిరగటము, నీటికి ఎదురు ఈదుకుంటూ వెళ్ళటము అనేటటువంటి జర్నీ ఏదైతే ఉందో, ఆ జర్నీలో ఆయన మనకు సహాయం చేయటానికి ఎప్పుడు కూడా సంసిద్ధుడే. ప్రొవైడెడ్ ఆర్ వి రెడీ? మనము రెడీగా ఉన్నామా? మనకు అటువంటి లీడింగ్స్ వస్తున్నాయా దేవుని దగ్గర నుంచి అనేది చూసుకుంటూ ఉండాలి. లేకపోయినట్లయితే ఆ వరువిడిలో కంటిన్యూ అయిపోతూ ఉంటాం. అదే 59వ అధ్యాయంలో యెషయా గ్రంథములో 12-15 వరకు కనుక మనం చూసుకుంటే, మనము ఈ పనులన్నీ చేయటానికి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళమే. ఈ పనులన్నీ ఎప్పుడో బిగిన్ అయినాయి. దేవుని దగ్గర నుంచి మనిషి దూరం అయిపోవటము అన్నది ఎప్పుడో బిగిన్ అయింది. ఈ 12-15 వరకు మనం చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో ఇవన్నీ మనుషులు చేస్తున్నారు, ఇవన్నీ మనం చేస్తున్నాము అని నేను అనను గాని, వీటి విషయాల్లో మనం ఒక్కొక్కసారి బాగా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఈ విషయాల్లో ఒక్కొక్కసారి వెనక్కి తప్పిపోతూ ఉంటాము అన్నది ఒక రకమైనటువంటి ఆహ్, ఆహ్, కేర్‌ఫుల్‌నెస్‌ని తీసుకురావాలి మన జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గమనించండి. పడిపోయినటువంటి లూసిఫర్, లేదు అంటే గనక సాతాను ఎవరైతే ఉన్నాడో, మనందరికీ తెలిసిన విషయమే. ఏంటది? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు అనేసేసి. దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటూ, దేవుని యొక్క మహిమను చూస్తూ, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతిరోజు కూడా ఆస్వాదిస్తున్నటువంటి ఆయన ఏ రకంగా తప్పిపోయాడు? కారణం తెలుసు మనకి. గర్వము అనేది తెలుసు మనకి కారణము. కానీ అలా తప్పిపోవటానికి కలిగినటువంటి కారణాన్ని ఒకసారి యోచించి చూస్తున్నప్పుడు మనకు కొద్దిగా భయమేయాలి. అంటే అటువంటి ఆ ఆత్మీయ స్థితిలో నేను ఉన్నాను అని అనుకోవటం ఒక విషయము. లేదు, నా విషయం గురించి ఆలోచించు దేవా, నేను ఎక్కడైనా అటు ఇటు ఉన్నట్లయితే గనక నాకు నేర్పించు దేవా. నేను ఈ జీవితంలో ఉన్నటువంటి ఆ తృప్తికరమైనటువంటి జీవితం, సంతుష్టి సహితమైనటువంటి భక్తి నేను ఆచరించగలిగేటట్లు నాకు సహాయం చేయి దేవా అనేసేసి అడగటం అన్నది ఇంపార్టెంట్ థింగ్. మిగతా అన్నీ యాజ్ యూజువల్ యాడ్ అయిపోతాయి దానికి. ఆయనకి మనకి ఏమేం కావాలి అనేది తెలుసు కాబట్టి. ఒకసారి చదువుకుందాం మనము 59వ అధ్యాయము యెషయా గ్రంథము 12-15 వరకు ఒకసారి చదువుకుందాము. సిస్టర్ గారు. Yes, brother. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది. నీతి దూరమున నిల్చుచున్నది. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను. చెడుతనము విసర్జించువాడు
దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. ఆమేన్. థ్యాంక్ యూ ప్రైజ్ సిస్టర్. కొన్ని మాటలు దీంట్లో చాలా చాలా గట్టిగా ఉన్నాయి ఈ మాటలు, దేవుని యొక్క మాటలు చూస్తే. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. అంటే మనము చేసినటువంటి పాపములు, అతిక్రమ క్రియలు అవి మధ్యలో నిలబడి దేవుడికి చెప్తున్నాయంట మన గురించి. అవి సాక్ష్యం చెప్తున్నాయంట దేవుడికి మన గురించి. అంటే మనం నోరెత్తాల్సిన అవసరం కూడా లేదు ఇంకా. దే ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్ బిఫోర్ ద గాడ్. అవి చాలా క్లియర్ కట్‌గా దేవునికి తెలిసిపోతున్నాయి. అవి మాట్లాడుతున్నాయి. ఆ యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆ పాపపు క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుతున్నాయి అనేసేసి. మన దోషములు మనకు తెలిసే ఉన్నాయి అని అంటున్నప్పుడు ఇక్కడ గ్రంథకర్త, మనం కూడా అలా చెప్పగలుగుతామా? నా దోషములు నీకు తెలిసే ఉంటున్నాయి అనేసేసి చెప్పగలుగుతామా? కొద్దిగా కష్టమైనటువంటి విషయమే. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే గనక వన్ సైడెడ్ థింకింగ్‌లో మనము ఈ ఈ విషయాలు చేయగలుగుతున్నాం. ఇదే విషయంలో నన్ను దేవుడు నాకు ఒక రకమైనటువంటి క్లారిటీ ఇచ్చాడు ఈ ఉదయ కాలంలో నాకు. ఆటంకము కలగజేయుచున్నది. పర్లేదు అనేసేసి వదిలేయమాకక్కడ. అది కాదు కదా! ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా! సో డోంట్ డూ ఇట్. టెల్ ద అదర్ పర్సన్. మోస్ట్ సాఫ్ట్ మేనర్‌లో చెప్పటానికి ప్రయత్నం చెయ్యి. లేదు, అక్కడి నుంచి నువ్వు అక్కడ ఆ సాంగత్యంలో లేకుండా పక్కకి రా. దట్ ఈస్ బెటర్ ఫర్ యూ అన్న విషయము. నీతి దూరంలో నిల్చున్నది. సత్యమంట సంత వీధిలో పడున్నదంట. అంటే అవహేళన చేయబడుతున్నది సత్యము. నేను గనక ఈ విషయంలో గనక నేను కామ్‌గా ఊరుకున్నట్లయితే గనక మై క్యారెక్టర్ యాజ్ ఎన్ చైల్డ్ ఆఫ్ గాడ్ కాంప్రమైజ్ అయినట్లే నేను. సత్యం విషయంలో నేను కాంప్రమైజ్ అయినట్లే. చిన్ని విషయాలు అవుతాయి. ఇది నేను ఎవరికన్నా కరెక్ట్‌గా అన్నీ చెప్పినట్లయితే గనక దాంట్లో అంత పెద్దగా ఏముందిలే బ్రదర్ అంటారు. కానీ అగైన్ ఆ మాట కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హెల్ప్‌ఫుల్. సత్యం సంత వీధిలో పడి ఉంది. ధర్మం లోనికి రాలేకపోతున్నదంట. చెడుతనం చేయకుండా ఉండాలి అంటే వాడు దోచబడుతున్నాడంట. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ వి నీడ్ టు మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తే తప్పితే మనము ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డూ దిస్. అండ్ దెన్ మనం అనుకుంటూ ఉంటాము ఇట్ ఈస్ మనం అటువంటివి చెయ్యట్లేదు అని అనుకుంటూ ఉంటాము. బట్ వర్డ్ ఆఫ్ కాషన్, ఒక్కొక్కసారి అన్యాయాన్ని సమర్థించటము, ఎవరో అన్యాయం జరుగుతున్న వాళ్ళని మనము నాకేదో ఇష్టం కదా అనేసేసి దాన్ని ఓకే చేయటము, ఇటువంటివి కూడా మనకి ఒక్కొక్కసారి అపాయాన్ని తెచ్చిపెడతాయి. మన యొక్క సెన్సిటివ్‌నెస్ ఏదైతే ఉందో, మన హృదయానికి సంబంధించిన సెన్సిటివ్‌నెస్ ఏదైతే ఉందో, అది మొద్దుబారిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇది మొద్దుబారిన కొద్దీ కూడా ఏం జరుగుతది అంటే, కొన్ని పెద్ద విషయాల్లో మనం కాంప్రమైజ్ అవ్వటం బిగించేస్తాము. అప్పుడు దాన్నే మనం అంటాము ఆత్మను ఆర్పుట అనేటటువంటి ఒక ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నది. దట్ ఈస్ వేర్ వి మే ఆల్మోస్ట్ ఆల్ తెలియకుండానే మనము టర్న్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. వి నీడ్ టు బి కేర్‌ఫుల్. మనము ఆదికాండము 6:5లోనే చూస్తాము. యాజ్ ఎర్లీ యాజ్ ఇది ఎన్ని సంవత్సరాలు అయి ఉంటదో మనం చెప్పలేము గానీ ఇక్కడ మనకి సరైనటువంటి అవగాహన లేదు మనకి. బట్ యాజ్ ఎర్లీ యాజ్ ఆదికాండము జనులు విస్తరిస్తున్నారు. చాలా కాంటినెంట్స్ ఫార్మ్ అయిపోవటం బిగించేసింది. బట్ అప్పటి నుంచే కూడా మనము పాపపు క్రియలను మనము గమనిస్తూ వస్తున్నాం మనం భూమి మీద నుంచి. సో మనమేమి దీని నుంచి దూరంగా ఉన్న వాళ్ళమే అని అనుకోవడానికి ఏమీ లేదు. బికాస్ అవర్ రైచియస్‌నెస్, మన నీతి ఏదైతే ఉందో అది పొజిషనల్ అన్నది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. 6వ అధ్యాయం ఆదికాండము 5, 6 వచనాలు చదువుకుందాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు
ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఆమేన్. నోచుకొనెను. ఆమేన్. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడుతనము. అంటే మనము చెడు చేయటములో చాలా గొప్పవాళ్ళము, చెడుని సమర్థించటములో గొప్పవాళ్ళము, చెడుని చెడు కింద చూడకుండా ఉండటములో కొద్దిగా గొప్పవాళ్ళము అన్న మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది ఇది దేవుని యొక్క మాట. ఇది ఇలా కాదు, నా హృదయం అలా లేదు అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే గనక దానికి ఒకటే ఒక జవాబు ఉంది. ఏంటి అంటే ఆ జవాబు, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంతే. ఇందాక మా పాటలో సిస్టర్ గారు పాడుతున్నారు ఒక పాట. ఆ పాటలో ఏమని విన్నాం మనం, ఒక చరణం ఏమని విన్నాము అంటే, స్వార్థము లేకుండా ఏదీ ఆశించకుండా మనల్ని ప్రేమించింది ఎవరైనా ఉన్నారు అంటే, నాట్ ఈవెన్ అవర్ మదర్ అండ్ ఫాదర్ బట్ ఓన్లీ గాడ్ అన్న దగ్గరికి మనము ఎదగగలగాలి. ఈ ఈ మాట ఏదైతే ఉందో, హృదయం యొక్క తలంపులలోని ఊహ, దీన్ని మనము క్రోడీకరించి చూస్తే పిక్చర్ ఇలా ఇలా కనపడేటటువంటి అవకాశం ఉన్నది. ఒక సర్కిల్లో మన హృదయం ఉంది అని గనక మనం అనుకున్నట్లయితే గనక, అన్కాన్షియస్ మధ్యలో ఉంటది. అన్కాన్షియస్ మైండ్ కింద ఇది మన యొక్క చిన్నతనము నుంచి కూడా పేరుకుపోయినటువంటి, తెలియనటువంటి, బయటకి కనపడకుండా ఉండేటటువంటి మైండ్ కింద మనం దాన్ని చూస్తే అన్కాన్షియస్ మైండ్ని. ఈ అన్కాన్షియస్ మైండ్ దగ్గర నుంచి మనకి నెమ్మదిగా మన దగ్గరకు వచ్చేవి ఏంటి అంటే, బయటకు వచ్చేవి తలంపులు. ఈ తలంపుల దగ్గర నుంచి మనకి బయటకు వచ్చేవి ఏంటి అంటే, ఆ నెక్స్ట్ మన యొక్క హృదయము. అక్కడి నుంచి మనకి బయటకు వచ్చేవి ఏంటి అంటే మన యొక్క క్రియలు. సో ఇంత డీప్గా మన యొక్క హృదయం ఉంది. ఇటువంటి ఈ హృదయము కేవలము చెడుతనము చేయటం కోసం అనేసి దీనికి ఏమి నేర్పించాల్సినటువంటి అవసరమే లేదు. లైక్ చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు కూడా దొంగతనం గురించి కానీ, లేదు అంటే కనుక చెడు మాటల గురించి కానీ, చెడు పనులను గురించి కానీ మనం మన పిల్లలకి ఎవరికి నేర్పించలేదు మనం. సో ఇవి వాళ్ళకి ఏ రకంగా అలవాటైనాయి? 3 సంవత్సరాలు ఉన్నటువంటి నా పాప పక్కింట్లోకి వెళ్ళి రామారావు గారు రాస్తున్నటువంటి ఆ పెన్ను తీసుకొని వచ్చి వెనకాల దాచుకొని వస్తుంది, నేను గమనిస్తుంటే, నేను చూస్తున్నానని చెప్పి 3.5 years ఉంటాయి. ఏంటమ్మా ఏంటి తెచ్చావు, ఏంటి నాన్న అంటే తలకాయ ఉంచుకొని నుంచుంటుంది తప్ప ఏం చెప్పట్లేదు. పర్లేదమ్మా చెప్పు, ఏంటి తీసుకున్నావు నువ్వు అంకుల్ దగ్గర, ఏం తీసుకున్నావు ఇంట్లోంచి అని చెప్పి అలా నెమ్మదిగా మాట్లాడుతుంటే నెమ్మదిగా తీసి ఇలాగ పెన్నుని చూపిస్తున్నారు. తను ఆ పెన్ను తనకి నచ్చింది, కానీ అది తీసుకురావటం తప్పు అనేసి తనకి ఎక్కడో తనకు తెలియకుండా అంత చిన్న వయసులోంచి తెలుసు తనకి. సో ఇది ఎక్కడి నుంచి ఎవరు నేర్పించట్లేదు. అలా తీయటం తప్పని కానీ, అటువంటి చేయకూడదని కానీ మనం 3.5-4 సంవత్సరాల పిల్లలకి చెప్పం మనం. బట్ ఇట్ ఈస్ అన్ ఇన్బిల్ట్ నేచర్. గివెన్ ఎ ఛాన్స్ మనం ఇవన్నీ చేయగలుగుతాము అనేది దేవుని యొక్క మాటగా మనము గమనిస్తున్నాము. హృదయము నుంచే అనేక విషయాలు బయటకు వస్తాయి. హృదయం నుంచి చాలా ప్రమాదకరమైనది, దీని నుంచే మనకి చెడుతనం బయటకు వస్తుంది అన్నమాట యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకి మత్తయి సువార్త 15:19 అంటారు. ఆ మాట కూడా ఒకసారి చదువుకుందాము. మనము అటు ఇటు అయిపోయేది మిగతా విషయాల గురించి కాదు కానీ, లేదు అంటే కనుక వేరే విషయాల గురించి కాదు కానీ, కేవలం హృదయం నుంచే. కాబట్టి మన హృదయాన్ని మనము తెలుసుకోవటం ఇంపార్టెంట్ అన్న విషయము దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 15:19 మత్తయి సువార్త.
దురాలోచనలు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. హృదయములో నుండే వచ్చును. ఇవి ఇవి ఈ హృదయానికి ఎవరు నేర్పిస్తారు అన్న చూసినట్లయితే గనక వి రియల్లీ డోంట్ టీచ్ దెమ్. ఎవ్వరికి ఏమి ఇటువంటి మాటలు మనం ఎప్పుడు చెప్పము. ఇవన్నీ జరిగిన తర్వాత ఇటువంటి చేయకూడదని చెప్తాం మనం ఎవరికైనా సరే. మనం అవి గమనించినప్పుడే చెప్తాం. లేదా మనము చేసినప్పుడు మన తల్లిదండ్రులు కానీ, మన చుట్టుపక్కల మనకి బుద్ధి నేర్పించే వాళ్ళు కానీ అప్పుడే చెప్తారు మనకి. బట్ ఇఫ్ ఇట్ కెన్ బి సర్చ్డ్ అవుట్ బై మై సెల్ఫ్, దేవుని వాక్య సహాయంతో నేను గనక వీటిని నాకు నేను సర్చ్ చేసుకోగలిగినట్లయితే గనక అప్పుడు దావీదు చేసినటువంటి ఆ ప్రార్థన ఏదైతే ఉందో అది మనం కూడా చేయగలుగుతాం. అదే మాటను మళ్ళీ పౌలు భక్తుడు అంటూ ఉంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. 1 కొరింథీయులు చదువుకుందాం ఒకసారి. 1 కొరింథీయులు 2:11 వచనం ఒకసారి చదువుకుందాము. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 11వ వచనము. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవనికి తెలియవు. ట్రూ కదా. మన యొక్క సంగతులు మనకే తెలుస్తాయి. అందువల్లనే మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మన సంగతులు మనం ఏం ఆలోచిస్తున్నామో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలిసినంతగా పక్కన ఉన్న వాళ్ళకి, నా భార్య కావచ్చు, నా కూతురికి కావచ్చు, లేదు అంటే గనక నా స్నేహితుడికి కానీ తెలిసేటటువంటి అవకాశం లేదు. నాకు తెలుస్తూ ఉంటాయి. నేను ఎందువల్ల వీళ్ళని సమర్థిస్తున్నాను, నేను ఎందువల్ల వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాను, నేను ఎందువల్ల దీన్ని ఓకే అంటున్నాను, ఇది ఎందువల్ల నేను దీన్ని ఓకే కాదు అని అనుకుంటున్నాను, నేను దీన్ని ఎందువల్ల అనుసరిస్తున్నాను, దీన్ని ఎందువల్ల వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయాలన్నిటినీ మనం తరచి చూసుకోకపోయినట్లయితే కనుక ఇట్ ఈస్ ఏ స్లో పాయిజనింగ్ లాగా మనము స్లో పాయిజనింగ్ ఇలా చేసేసుకొని ఆ తర్వాత మనము అటు ఇటు అయిపోతాం. దిస్ బ్రింగ్స్, ఇది ఎక్కడికి తీసుకొని వస్తుంది అంటే మళ్ళీ మనం ఈ ప్రశ్న వేసుకున్నాము మొట్టమొదటగా, వై ఫాలో? ఎందువల్ల మనము దేవుణ్ణి ఫాలో అవుతున్నాము, ఎందువల్ల మనం దేవుణ్ణి ఒబే చేస్తున్నాము, ఎందువల్ల మనం దేవుణ్ణి సేవిస్తున్నాము, ఎందువల్ల మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నటువంటి మాట కిందకు వస్తుంది. అండ్ దీనికి మనం లాస్ట్ వీక్ సమాధానం చెప్పుకున్నాము. ఏమని అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి అనేసి. లేదా తర్వాత ఇంపార్టెంట్గా ఏం చూసాము అంటే 1 యోహాను నుంచి చదువుకున్నాం మనం ఆ మాటని. దేవుడు మనకు ప్రేమను మనకు నేర్పించాడు కాబట్టి మనము ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమ నుంచి దాన్ని గ్రహించిన వాళ్ళమై ఆయన యొక్క దయలో తిరిగి మనము ప్రేమించగలుగుతున్నాం. అదర్వైజ్ దేర్ ఈస్ నో లవ్ లెఫ్ట్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో మనది ఖచ్చితంగా స్వార్థపూరితమైనటువంటి ప్రేమ అన్నది మనము ఒప్పుకొని తీరవలసిందే. ఆ పాట ఇందాక పాడుకున్న విధంగా మనది మతలబ్కి ప్రేమ. ఇది మా హైదరాబాద్ లాంగ్వేజ్. మతలబ్కి ప్రేమ అంటే దాంట్లో నాకేంటి అన్నది చూడటము చాలా సింపుల్ విషయం. అండ్ దిస్ హార్ట్ ఆఫ్ అవర్స్, ఈ హృదయం దేవుడికి తెలుసు. మన హృదయం ఏంటి అనేది దేవుడికి ఖచ్చితంగా తెలుసు. మనం ఒక మంచి జీవితం కోసం అనేసి దేవుణ్ణి నమ్ముకుంటున్నామా, మనకు ప్రేయర్స్కి దేవుడు సమాధానం చెప్తున్నాడు కాబట్టి దేవుణ్ణి నమ్ముతున్నామా, లేదు అంటే గనక మనం ఒక మంచి ఖ్యాతిలో ఉన్నాము, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయనేసి దేవుణ్ణి నమ్ముతున్నామా, మనల్ని అందరూ కూడా చాలా గ్రేట్గా అంటున్నారనేసి మనం దేవుణ్ణి నమ్ముతున్నామా, కంటిన్యూ చేస్తున్నామా, మన యొక్క బిడ్డలు మంచి ఫ్యూచర్లో ఉన్నారు కాబట్టే. ఇవన్నీ రివర్స్ అయినాయి అనుకోండి కొద్దిసేపు, అయినా సరే నేను దేవుణ్ణి నమ్ముతానా అంటే మన జీవితము సపోజ్ మనకి ఒక మంచి లైఫ్ లేదనుకోండి, అంటే ఎప్పుడు అక్కరలో ఉంటున్నాం అనుకోండి, లేదా మన ప్రార్థనకి జాబ్ రావట్లేదు అనుకోండి, మనకి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవనుకోండి, మన పిల్లలు కొద్దిగా దారి తప్పిపోయి ఉన్నారనుకోండి, మనకేమి మన జీవితంలో ఆశీర్వాదం ఇంకా ఏమీ దొరకట్లేదు అన్నటువంటి కండిషన్లో ఉన్నామనుకోండి, అప్పుడు కూడా మనం దేవుణ్ణి ప్రేమించే వారి కింద ఉంటామా? ఒక చాప్టర్లో ఉంటుంది కదా, ఎవరిది అది, మనం మంచి పాట అది,
నా నా యొక్క చాలల్లో ధాన్యం లేకపోయినా సరే, ద్రాక్ష రసం లేకపోయినా సరే, ఏమి జరగకపోయినా సరే, ఎటువంటి విషయాల్లోనూ నాకు సంతోషం హబక్కూకు లేకపోయినా 3:17. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. హబక్కూకు. సో అటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు కూడా మనము దేవుణ్ణి, దేవా ఇది ఎందుకో ఇది జరుగుతున్నది, నన్ను నేను సెర్చ్ చేసుకోవటానికి జరుగుతున్నదేమో, ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటి అని నాకు తెలియదు. అండ్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు నో దెమ్, బట్ యూ నో ద థింగ్, సో ఐ విల్ డిపెండ్ అపాన్ యూ అన్నటువంటి ఆ సింపుల్ ఫెయిత్ లోనికి మనం వెళ్ళగలుగుతామా? ఒకానొక టైంలో ఒక సిస్టర్ కూడా అన్నారు, ఇదే మన ఈ ప్లాట్ఫామ్ మీదే, మన విపిఎఫ్ ప్లాట్ఫామ్ మీదే అన్నారు, ఇవన్నీ ఎందుకు బ్రదర్, సింపుల్ థింగ్, దేవుణ్ణి ప్రేమించటం బిగించేయాలి మనము అంతే అని అన్నారు. సో కెన్ వి బికమ్ లైక్ దాట్ అన్నది కూడా చూడాలి. లేదు, మన ప్రేమ ఈజ్ ఇట్ బికాస్ దేవుడు మనల్ని ఖచ్చితంగా పరలోకం తీసుకెళ్తాడు అన్నటువంటి సిద్ధపాటు మనకు ఉంది కాబట్టి మనము ప్రేమిస్తున్నామా అంటే, ఎస్ ట్రూ, ఇవన్నీ ట్రూయే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుడు మనల్ని ఆయన ఉండేటటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తాడు, ఆయన జీవ గ్రంథంలో మన పేరుంది, ఒక మంచి లైఫ్ దేవుడు మనకిచ్చాడు, మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, కాబట్టి మనము వీటన్నిటిలోనూ దేవుడిని ప్రేమిస్తున్నాము. దీంట్లో అంత పెద్ద తప్పేమీ కనపడదు మనకి. ఆ యాంగిల్ నుంచే మనల్ని మనము శోధించుకోవాలి. అంటే అది మాత్రమే కాదు, అలా కాకుండా కాంట్రరీగా ఏదన్నా జరిగినప్పుడు కూడా మనము దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారి కింద ఉండగలగాలి. అంటే ఆ డీప్ లవ్ ఏదైతే ఉందో, నీ యొక్క ప్రేమ యొక్క ఎత్తు కానీ, లోతు కానీ, వెడల్పు కానీ నేను కొలవగలుగుతానా అని పలికినటువంటి ఆ మాటను గుర్తు చేసుకుంటూ, సందర్భానుసారంగాను ఒక్కొక్కసారి జీవితంలో ఇవన్నీ జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కానీ నా యొక్క ఫెయిత్ లెవెల్ ఏదైతే ఉందో, నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మీద నుంచి పోగొట్టుకోను దేవా అనేసేసి చెప్పగలిగే వారి కింద మనము ఉండగలగాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడిన మాటల్లో కూడా చాలా క్లియర్ కట్‌గా కొన్ని ఆజ్ఞలను మనం చూస్తున్నప్పుడు, కొన్ని వచనాల్ని మనం గమనిస్తున్నప్పుడు, దాంట్లో మన యొక్క హృదయము తెలిసే అటువంటి మాటలు దేవుడు చెప్పాడు అనేది మనము డెఫినిట్‌గా ఒప్పుకుంటాం. లైక్ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అంటే నన్ను నేను ప్రేమించకుండా నా పొరుగు వాడిని నేను ప్రేమించలేను. తనకు మాలిన ప్రేమ కష్టము మనుషుల కింద మనకి. దట్ ఈస్ హౌ వి ఆర్ వైర్డ్. అంటే మనల్ని తయారు చేసిన విధానమే అలాగా ఉంది. ఆ రకమైనటువంటి తనకు మాలినట్టు విధంగా అది కేవలం మనం చాలా కష్టమైనటువంటి దీని కింద చూస్తాం. అంటే అది ఇంపాసిబుల్ అని అనలేము, కానీ ఆ స్టేజ్‌కి వెళ్ళటము అన్నది ఒక గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ దేవుని యొక్క రాజ్యంలో అన్నది మనం తెలుసుకోగలుగుతాం. నేను నా కుటుంబము తరువాతనే ఇతరుల గురించినటువంటి విషయం వస్తది. ఏది నీడ్స్ సాటిస్ఫై చేసే విషయం కావచ్చు, లేదు అంటే గనక వారిని కాపాడే విషయంలో కావచ్చు. ఎప్పుడు మొట్టమొదట నన్ను నేను కాపాడుకోవటము, నన్ను నేను ప్రేమించుకోవటము, నా సంగతి నేను చూసుకోవటము అన్నది ఖచ్చితంగా మనకి మన హృదయాల్లోకి వచ్చేటటువంటి ఒకానొక ఎమోషన్ అన్నది దేవుడికి ఖచ్చితంగా తెలుసు. సో వి నీడ్ టు అండర్‌స్టాండ్ అవర్-సెల్వ్స్ ఇన్ దట్ యాంగిల్. అంటే దానికి మించి ఏదన్నా మనం చెప్తున్నప్పుడు, లేదు నన్ను నేను వృధా చేసేసుకుంటాను. లైక్ కొరింథీయులు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయంలో ఉంటది కదా! ప్రేమ గురించి మాట్లాడుతూ, తన శరీరాన్ని కాల్చివేసినా, తనకు కలిగినది మొత్తం తిరిగి ఇచ్చివేసినా సరే అన్నటువంటి మాటలు. ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ దట్ వి విల్ బి ఏబుల్ టు డూ? నేను చేస్తానండి అని ఎవరన్నా అంటున్నట్లయితే గనక నిజంగానే దే ఆర్ రియల్లీ గ్రేట్ పీపుల్. కానీ ఎప్పుడైనా సరే అటువంటి విషయాలు ఎప్పుడు అర్థమవుతాయి అంటే, వెన్ ద టైర్ మీట్స్ ద రోడ్ అంటాం మనం. వెన్ ద రబ్బర్ మీట్స్ ద రోడ్ అనేటటువంటి సామెత ఉంది. అంటే నిజంగా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు చాలా విషయాలు చెప్పొచ్చు, నేను గాని, మీరు గాని అనేక విషయాలు చెప్పొచ్చు. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అనేసేసి. బట్ నిజంగా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం నిజంగా అలా ప్రవర్తించగలుగుతామా అన్నది ఆలోచించినప్పుడు, వి విల్ నో. అప్పుడు తెలుస్తది. మనము దాంట్లో మాట్లాడుతున్న మాటలో ఎంత సత్యం ఉన్నది అన్నది అప్పుడు మాత్రమే తెలిసేటటువంటి అవకాశం ఉన్నది.
బట్ బేసికల్లీ దిస్ ఈజ్ హౌ వాట్ వీఆర్. అంటే మనది కొద్దో గొప్ప స్వార్థంతో కూడినటువంటి జీవితమే. బట్ ఇట్ ఈస్ స్టిల్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంటే తనకు మాలినటువంటి విషయం మనిషి చేయలేడు. ఇది గ్రహించాడు కాబట్టే దేవుడు మన కోసం అనేసి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. మీరు ఒక్కసారిగా ఇలా మారిపోలేరు. బట్ ట్రై టు బికమ్ సో. కొద్దిగా సెన్సిటివ్‌నెస్ అలవాటు చేసుకోండి మీ జీవితాల్లో. ఇంకా రక్షింపబడని వారి పట్ల కావచ్చు, లేని వారి పట్ల కావచ్చు, బీదల పట్ల కావచ్చు. వీరందరి విషయాల్లో కొద్దిగా సెన్సిటివ్‌నెస్ కలిగి ఉండండి. ఆ మాత్రం సెన్సిటివ్‌నెస్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్ అంటున్నాడు దేవుడు మన జీవితాల గురించి అనేసేసి. సో, ఆర్ వి ఏబుల్ టు డూ దట్ ఆర్ నాట్ అన్నది ఇండివిడ్యువల్‌గా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మన జీవితాన్ని మరొకసారి వి నీడ్ టు రివ్యూ బ్యాక్. ఒకసారి మనకి మనం రివ్యూ చేసుకుంటే, ఈ రోజు ఎలా గడిచింది? ఈ రోజులో నేను చేసిందేంటి? ఈ 2 రోజుల నుంచి నేను చేసిందేంటి? ఈ విషయంలో నేను ఏదైనా అటు ఇటు దారి తప్పానా? వాక్యానుసారంగా జీవించటానికి నేను ప్రయత్నం చేస్తున్నానా లేదా? ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడప్పుడు అటు ఇటు కొద్దిగా ఒక్కొక్క అడుగు అటు ఇటు పడవచ్చు గాక. బట్ వి హావ్ ఎ లవ్లీ ఫాదర్ హూ విల్ కరెక్ట్ అస్. ఏదో రకమైనటువంటి ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చో, ఏదో రకంగా మనల్ని మళ్ళీ తిరిగి సరిచేసేటటువంటి దేవుడే. ఆ సమయాల్లో దేవుడు డెఫినిట్‌గా ఏమంటారు దాన్ని? మొట్టమొదటగా ఆయన మనల్ని కొట్టటము, లేదు అంటే గనక ఆయన మనల్ని తిట్టటము, లేదు అంటే గనక మనకి హానికరంగా ప్రవర్తించటము అన్నది ఈ కృపాకాలములో జరగదు అలాగా. ఇఫ్ సంథింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్, ఎవరైనా ఒక భక్తుడికి నిజంగా చాలా ఘోరమైనటువంటి విషయం ఏదన్నా జరుగుతున్నది అంటే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ డూయింగ్ ఓన్లీ. తన వలన జరుగుతున్నదే తప్పితే, అదర్‌వైజ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ లైక్ దట్. నీతిమంతుడు విడువబడుట నేను చూడలేదు అనేసేసి దావీదు భక్తుడు అంటాడు. వారి పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు అనే మాట. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, ఆర్ వి రియల్లీ దట్ కేటగిరీ నీతిమంతులమా కాదా? ఆ రకమైనటువంటి కేటగిరీలో మనం ఉన్నామా లేదా అనేది మనకే తెలుస్తది. ఇతరులు చెప్పేటటువంటి విషయం కాదు. ఇతరులు మన గురించి తీర్పు తీరుస్తూ ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నారు అంటే, గొప్పతనంగా మాట్లాడుతున్నట్లయితే గనక, కొద్దిగా పొగిడినట్లుగా మాట్లాడుతున్నారు అంటే, వారు మన హృదయాన్ని చూసి చెప్పట్లేదు. దే ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అవర్ క్రియలు. మన క్రియల్ని బట్టి. నేను మాట్లాడే మాటల్ని బట్టి, నా క్రియల్ని బట్టి. దాన్ని బట్టి మాత్రమే చెప్తున్నారు నా యొక్క ఆహ్, నీతి విషయంలో. బట్ యాజ్ ఇట్ ఈస్ లెక్క చూసుకున్నట్లయితే గనక దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హార్ట్. నా యొక్క ఇన్‌సైడ్ హార్ట్‌లో ఆ ఊహ ఇదంతా పిక్చర్ గూడా చూసాం గదా మనము. అన్‌కాన్షియస్ మైండ్ దగ్గర నుంచి ఊహా తలంపుల దగ్గర నుంచి హృదయం దగ్గర నుంచి క్రియలు ఏ రకంగా బయటకొస్తాయన్న విషయము. సో, అక్కడ ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ సో అన్నది మనము తెలుసుకోగలుగుతున్నాము. బట్ బేసికల్లీ దేవుడు మన యొక్క అంటే ఏదైనా నేను తప్పు పని చేసినప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తాడా? నన్ను ఇంకొద్దిగా ఎక్కువగా ప్రేమిస్తాడా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఏమనిపిస్తా ఉంటది మీకు? ఏదైనా చిన్న తప్పు చేశాను నేను. పాపమే. ఎందుకు అటు ఇటు చేయటం చెప్పడం దేనికి? పాపమే చేశాననుకోండి. అప్పుడు దేవుడు నన్ను మరీ ఎక్కువగా ప్రేమిస్తాడా? లేకపోతే నన్ను శిక్షిస్తాడా? 2 యాంగిల్స్‌లోనూ మాట్లాడుకోవచ్చిక్కడ. ఆ టైంలో జరిగినటువంటి ఏదైనా ఒక లాస్ అయిందనుకోండి నాకు, అప్పుడు దేవుడు శిక్షించాడు అనేటటువంటి మైండ్ సెట్‌లోకి మనం వెళ్ళొచ్చు. లేదు అప్పుడు తిరిగి దేవుడు మనకి ఏదో రకంగా ఇంకొక అన్న చేతనో, అక్క చేతనో, సిస్టర్ చేతనో, బ్రదర్ చేతనో మనకి వార్నింగ్ ఇప్పించి, లేదా నాకు ఈ రోజున వచ్చినట్లుగా కళ ద్వారానో మాట్లాడితే గనక, దెన్ హి ఈస్ ట్రైయింగ్ టు కరెక్ట్ అస్. అంటే స్టిల్ హి ఈస్ లవింగ్ అస్. ప్రేమతోనే మనల్ని డీల్ చేయదలుచుకున్నాడు దేవుడు అనేది కొంతమంది చెప్పేటటువంటి మాట. బట్ బేసికల్లీ మనం గమనిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఈ కృపాకాలములో దేవుడు మనల్ని శిక్షించట్లేదు అనేది మనం అర్థం చేసుకుంటాం. ఆ థింకింగ్‌లోకి మనము వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే మనము గిల్ట్ ఫీలింగ్‌లోకి వెళ్ళే అవకాశం ఉన్నది.
ఇది పాత నిబంధనలో దేవుడు అప్పటికప్పుడు విషయాల గురించి మాట్లాడేవాడు, అప్పటికప్పుడు తీర్పు తీర్చేవాడు, అప్పటికప్పుడు శిక్ష వచ్చేసేది. బట్ టుడే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇది ఒక ఫైన్ లైన్. ఆ ఫైన్ లైన్ అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. పౌలు భక్తుడు అంటున్నప్పుడు రోమా పత్రికలో ఈ మాట ఏమని అంటే, పాపము విస్తరిస్తున్న కొలది కూడా కృప కూడా విస్తరిస్తున్నది అన్నటువంటి మాట. అయితే కృప విస్తరించాలి అనే ఉద్దేశంతో నేను పాపం చేస్తానా అని మాట్లాడతాడు. అట్లా అనరాదు అంటాడు మళ్ళీ. కాబట్టి ఈ ఫైన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని చాలా కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి మనము. అందువల్లనే మన గురించి మనం ఆలోచించటం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మనల్ని మనం సెర్చ్ చేసుకోకపోయినట్లయితే ఇది కుదరదు. బట్ బేసిక్ థియాలజీ ప్రకారము మనల్ని గనక మనము చూసినట్లయితే లైక్ లెట్ us see అననీయ, సఫైరా అన్న వాళ్ళ గురించి ఆలోచించిన చాలా చాలా కండిషన్స్ మనము నూతన నిబంధన విషయంలో గనక చూస్తున్నప్పుడు మనం ఏం చూస్తాము అంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అపరిమితముగా ఈ రోజున మన పట్ల వ్యక్తపరచబడుతున్నది. మనం దాన్ని అర్థం చేసుకొని తిరిగి రావటమే ఆయన యొక్క ఉద్దేశం తప్పితే ఆయన మనల్ని శిక్షించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశము ఈ ఈ ఈ కృపాకాలంలో కాదు అన్నది మనం తెలుసుకోగలుగుతాం. అలా అయితే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయండి? అందరికీ వచ్చినట్లే నీకే వస్తున్నాయి, అందరికీ వచ్చినట్లే మనకి వస్తున్నాయి అనేది తెలుసుకోగలగాలి ఆ విషయంలో. అవి కొద్ది కాలం ఉంటాయి, ఆ తర్వాత అవన్నీ కూడా సమసిపోతాయి. మనము ఒక సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని చూసినప్పుడు మనము ఆ టైంలో మనకు అనిపిస్తది, అరే అబ్బా! ఇంత ప్రాబ్లమా, ఇంత కష్టమా, ఇంత బాధలా అని అనిపిస్తది. ఇప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తా ఉంటది అంటే, దాని గురించి ఆలోచించి చూస్తున్నప్పుడు అది ఆ టైంలో అది ఓకే. బట్ ఇట్ ఈస్ ఓకే. అవన్నీ జరిగినా సరే దేవుడు సహాయం చేశాడు గదా అని అనిపిస్తా ఉంటది. ఈ డైలమా ఏదైతే ఉందో, ఈ డైలమాలో ఒక విషయం మనము ఖచ్చితంగా మన హృదయంలో పొందుపరుచుకోవాలి. అదేంటి అంటే, దేవుడు ఎప్పుడు మన యొక్క మంచి కోరుకునేవాడు అనే దాన్ని తెలుసుకోగలగాలి మనం. తన బిడ్డ ఆల్రెడీ ఈ లోకములోంచి తన యొక్క రాజ్యంలోనికి వచ్చినటువంటి బిడ్డ తిరిగి తప్పు చేసినప్పుడు దేవుడు తిరిగి బయటికి తోసేయడు కదా, ఇంకా ఇక్కడే ఉండేటట్లుగానే ప్రేమిస్తాడు కదా అనేది తెలుసుకోగలిగినట్లయితే మనకి ఎప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా హీ వాంట్స్ మీ టు బి రిచ్ అండ్ దెన్ కంఫర్టబుల్ అన్నది తెలుసుకోవాలి మనం. దేవుడి యొక్క ఉద్దేశం ఇది తన యొక్క పిల్లల పట్ల ఏంటది, వీళ్ళు ఎప్పుడు సమృద్ధిలో ఉండాలి, వీళ్ళు ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నౌ ఇది కాకుండా జరుగుతున్నది అంటే we need to really search ourselves out. నేను ఎక్కడ ఏం చేస్తున్నానో, ఎందువల్ల నేను దేవుడిచ్చేటటువంటి ఈ ఆశీర్వాదాలను పూర్తిగా పొందలేకపోతున్నాను అనేది చూసుకోవాలి. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ ప్రాస్పరిటీకి సంబంధించినటువంటి విషయాలు నేను చెప్పట్లేదు. ఐఎమ్ టెలింగ్ యూ కి వర్క్ చేస్తున్నప్పుడు మనము ఆ వర్క్ సరైన విధానంగా వెళ్తున్నప్పుడు దెన్ యూ నీడ్ టు బి మీరు బ్లెస్ చేయబడాలి. అది దేవుడు చెప్పి మీకు ఆ దేవుడు చెప్పినటువంటి దాంట్లో ఆ వర్క్ మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు, దేవుడిని అడిగారు, దేవుడిని అడిగిన తర్వాత దేవుడు పని చేయమన్నాడు, పని చేయమన్న తర్వాత దాంట్లో మీకు లాస్ వచ్చేస్తున్నది అంటే మనల్ని మనం సర్చ్ చేసుకోవాలి తప్పితే ఇది ఇంకో రకంగా ఆలోచించకూడదు. అంటే నెగిటివ్గా దేవుడి వైపుకి నెట్టకూడదు మనము దీన్ని. I do not know am I able to get through to you or not విషయంలో. But God wants us to be blessed people on this earth. ఈ లైఫ్లో మనం జీవించినంత కాలము మంచి ఆరోగ్యంలోనూ అదే విధముగా ఒక మంచి కండిషన్లోనూ మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం.
ఇది కావట్లేదు, ఇది అవ్వట్లేదు అని అంటే దీన్ని మళ్ళీ కంపారిజన్ చేసుకోకుండా ఉండాలి. ఇంకోళ్ళతో కంపారిజన్ కాదు, నీ లైఫ్ వరకు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. దీనికి సంబంధించి దేవుడు మాట్లాడినటువంటి ఒక కొన్ని వచనాలను చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏదైనా వచనం గుర్తొస్తుందా బిఫోర్ వి గో దేర్? దేవుడు మనల్ని ఖచ్చితంగా గర్వంలోనికి వెళ్లకుండా సోర్స్ని అర్థం చేసుకుంటూ మన యొక్క బ్లెస్సింగ్కి కారణము ఆయనే అన్నది అర్థం చేసుకుంటూ మన లైఫ్ లీడ్ చేయాలి అనే విధముగా దేవుడు ఎప్పుడూ మన జీవితాల్లో కోరుకుంటాడు అన్న ఉద్దేశంతో రాసినటువంటి ఒక మాట ఏదైనా నూతన నిబంధనలో గుర్తొస్తుందా మీకు ఎవరికైనా? రోమా 8:28 బ్రదర్. ఓకే, ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు? మనకి సమస్తమును సమకూడి జరుగుతున్నది. అదే కదా సిస్టర్? ఎస్ బ్రదర్. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. ఇది మేలు అన్న విషయంలో కొంతమంది దీన్ని తీసుకొని వెళ్ళి ఆత్మీయ మేలు దగ్గర కరెక్ట్ గా తీసుకొని వచ్చి కలిపేసే అవకాశం ఉంది. అసలు డైరెక్ట్ గా ధనము గురించి మాట్లాడిన మాట ఏదైనా గుర్తొస్తున్నదా మీకు? అంటే ధనముతో మనకు వచ్చేటటువంటిది ఏంటి? నేను ధనవంతుణ్ణి, నాకు ఈ ధనవంతుణ్ణి ఈ కండిషన్లో పెట్టింది దేవుడు. ఈ కండిషన్లో పెట్టిన దేవుడు ఇచ్చినటువంటి ఈ ధనము వల్ల నాకు దొరుకుతున్నది ఏంటి? వాట్ డూ యూ గెట్ ఆర్ వాట్ డూ ఐ గెట్? మనం ధనవంతులుగా ఉన్నప్పుడు మనము సరైన రీతిలో దాన్ని యూజ్ చేసుకుంటే మంచిది, మేలు. అది కారణం చెప్తున్నారు మీరు, దానికి అలా చేసుకోవటం మంచిది, హితవు చెప్తున్నారు మీరు నాకు. బట్ బేసికల్లీ మీకు నాకు దొరుకుతున్నది ఏంటి అంటే కంఫర్ట్, సౌఖ్యం. డబ్బు డబ్బు పాపముకి సంబంధించింది, డబ్బు మంచిది కాదు, అస్థిరమైనటువంటి డబ్బు అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే అలా అనుకోకూడదు అని అయితే నేను చెప్పగలుగుతాను. అలా మీరు అనుకున్నట్లయితే కనుక నన్ను మీ ఇంటికి పిలవండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆ అస్థిరమైనది లేదు మంచిది కానటువంటి విషయం నాకు ఇచ్చేస్తే ప్రాబ్లం ఏం లేదు, నేను తీసుకొని వెళ్ళిపోతాను. దేవుడు మనం ధనవంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆ ధనములోంచి మనకు ఒక సౌఖ్యము దొరుకుతున్నది. మన అవసరాలు చాలా క్లియర్ కట్ గా తీరుతున్నాయి మనకి. బట్ దాన్ని సంపాదించే విషయంలో లేదా సంపాదన తరువాత మన యాటిట్యూడ్ ఎలాగుంది? అంటే యోహాన్ గారు రాసిన 3వ పత్రిక 2వ వచనం అనుకుంటున్నాను బ్రదర్. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. సౌఖ్యము ఇక్కడ ఈ మాట చాలా క్లియర్ కట్ గా మనకి తెలుస్తున్నది. మన ఆత్మ వర్ధిల్లుతున్న కొలది మనము దిస్ ఈజ్ ఎన్ మెయిన్ వర్స్ ఫర్ అస్ వెన్ వి డీల్ విత్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఇది మనం టచ్ కూడా చేసాం నాకు గుర్తున్నంత మటుకు డెఫినెట్ గా, ఎందుకంటే ఇది మూలవాక్యం ఇది మనకి, రైట్? సో ఆత్మ వర్ధిల్లుతున్న కొలది, లేదు అంటే కనుక నీ యొక్క సోల్, నీ ప్రాణము వర్ధిల్లుతున్న కొలది, దెన్ యు ఆర్ గోయింగ్ టు బి చాలా సౌఖ్యంగా. బట్ ఐ వాంట్ యూ టు బ్రింగ్ బ్యాక్ టు 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం దగ్గరికి ఒకసారి గమనిద్దాం మనము. 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఆమేన్. గర్విష్ఠులు కాకుండా ఉండటం కోసము చెప్పినటువంటి మాటగా మనకి ఇది కనిపిస్తున్నప్పటికీ కూడా మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుండి.
అంటే మనకి ధారాళంగా దేవుడు దయచేస్తున్నప్పుడు మనము ఒక్కొక్కసారి మన థింకింగ్ అటు ఇటు వెళ్ళిపోవచ్చు. ఎస్, నేను కాబట్టి జరిగింది, ఎస్ నా ఐడియా కాబట్టి జరిగింది అన్నటువంటి ఆ గర్వంలోనికి వెళ్ళకుండా, ఇది నాకు జరగటానికి కారణము దేవుడు, దీని నుంచి నేను ఈ లైఫ్లో ఒక సౌఖ్యము అనుభవించటానికి దేవుడు నాకు సహాయం చేశాడు అన్నటువంటి మాటని మనము గుర్తుపెట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అండ్ దిస్ షుడ్ బి అవర్ హౌ ఐ పుట్ ఇట్ కి దిస్ షుడ్ బి అవర్ థియాలజీ. మన యొక్క థీసిస్ అయి ఉండాలి, లేదా మన యొక్క థియాలజీ అయి ఉండాలి, లేదా మన యొక్క అండర్స్టాండింగ్ అయి ఉండాలి. గాడ్ వాంట్స్ ఇట్ లైక్ దిస్. దేవుడు మనల్ని ఇలాగే ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాడు. అలా ఉండట్లేదు అంటే కారణం ఏంటి అనేది శోధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ ద్వితీయోపదేశ కాండం దగ్గరికి రండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17, 18 వచనాలు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగ చేసినని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ఆమె. సపోజ్ సింపుల్గా ఆలోచించి చూసినట్లయితే, మీరు అంటే మనము భాగ్యము సంపాదించుకొనుటకై మనకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఈ సామర్థ్యం ఏదైతే దేవుడు ఇచ్చాడో, మన అందరికీ ఇచ్చాడో, దీన్ని నేను ప్రాపర్ వేలో యూటిలైజ్ చేస్తున్నానా లేదా, అంటే సరైన దిశలోనే ఉందా ఈ యూటిలైజేషన్, ఈ సామర్థ్యము, లేదా వెనకాల వైపు తిరుగుతూ వెళ్తుందా ఈ సామర్థ్యం? లైక్ షెల్ కంపెనీలు పెట్టి అటు నుంచి ఇటు చేసి, ఇటు నుంచి అటు మనీని మార్చి, ఆ రకమైనటువంటి థింకింగ్లోకి ఉంటుందా నాది? లేకపోయినట్లయితే కనుక సరైన విధానమేనా? దేవుడు చూపించిన అనేక మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లోనే ఉన్నాయా మన యొక్క సంపాదించేటటువంటి విధానాలు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ డూ లిక్కర్ బిజినెస్ ఆల్సో. నేను తాగేటటువంటి ఆల్కహాల్కి సంబంధించినటువంటి బిజినెస్ కూడా చేయొచ్చు మనం డబ్బు సంపాదించడానికి. లేదు, నేను ఇప్పుడు మందుల వ్యాపారం చేస్తున్నాను, అదే విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో నేను డీలర్షిప్స్ కోసం చూస్తున్నాను. దేవుని దయతో రేపొద్దున నాకు ఒక చాలా పెద్ద కంపెనీ డీలర్షిప్ కూడా దొరికేటటువంటి అవకాశం ఉన్నది. నా ఈ దారి కరెక్టేనా? అందరు తాగుతున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, వాళ్ళు తాగకపోతే నేను చేయను కదా. సో దారి విధానము, ఆ మార్గము కరెక్టేనా? నేను భాగ్యం సంపాదించుకోవటం కోసం నేను చేస్తున్న పని, నా సామర్థ్యాన్ని పెడుతున్నటువంటి పని, ఆ సామర్థ్యంలో నా యొక్క బుర్ర కావచ్చు, నా యొక్క బలం కావచ్చు, లేదు అంటే కనుక నా యొక్క కెపబిలిటీస్ కావచ్చు, నా తలాంతులు కావచ్చు, వీటన్నిటినీ నేను సరైన మార్గంలోనే ఉన్నాయా, బిబ్లికల్ వేస్లోనే ఉన్నాయా లేదా అనేది చూసుకోగలను. దానికి ముందు ఏమంటున్నాడు అంటే, నా సామర్థ్యము, నా బాహుబలం వల్ల సంపాదించాను అనుకుంటావేమో, అలా వద్దు, అలా అనుకోకు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ, బికాస్ ఇట్ ఈస్ మై డిజైర్. ఇది నేను చేసినటువంటి నిబంధన నీ యొక్క తండ్రులతోనూ మీ యొక్క తాతలతోనూ, అబ్రహాంతో చేసినటువంటి నిబంధన నేనిది. ఆ నిబంధనను ఈ విశ్వాసపు యాత్రలో ఆయన గనక మన యొక్క తండ్రి అయితే, విశ్వాసపు తండ్రి అయినట్లయితే గనక అబ్రహాము, ఆయన పిల్లలుగా ఇది మీకు రావాల్సినటువంటి నిబంధన, దిస్ ఇస్ మై ప్రామిస్ టు యూ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, దేర్ ఆర్ సర్టెన్ వర్డ్స్. ఏది? ధనాపేక్ష. ఆపేక్ష వేరు,
ధనము కోసం అనేసేసి సాధారణమైనటువంటి దేవుడు చూపించినటువంటి మార్గములో నడిచి దాన్ని సంపాదించటం వేరు. ధనమే రీజన్ అవ్వకూడదు దాని వెనకాల. గుడ్ వర్క్, హార్డ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినటువంటి రెండవ ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి రెండవ ఆజ్ఞ రెండవదా మూడవదా? ఎవరు మాట్లాడట్లేదా? నిర్గమకాండము ఎక్కడ ఉంటది ఆజ్ఞలు? 20వ అధ్యాయంలో ఉంటాయి 20లో బ్రదర్. ఉంటాయండి. 20లో చూడండి. మూడవ ఆజ్ఞ కానీ రెండవ ఆజ్ఞ కానీ చూడండి ఏముందో అక్కడ మీకు. మొట్టమొదటిగా మీ దేవుణ్ణి తప్పితే ఎవరిని పూజించకూడదు, దానికి సంబంధించినటువంటి ఏమీ చేసుకోకూడదు, ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. రెండవది. మూడవది 20వ అధ్యాయము 9వ వచనము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. అంతే, సింపుల్ థింగ్. కష్టపడి పని చేయాలి. పని చేయడం అని చెప్పలేదు దేవుడు, కష్టపడి పని చేయమన్నాడు. పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. నేను నీకు దయచేసినటువంటి బలము కావచ్చు, నీ యొక్క తలాంతులు కావచ్చు, అన్నిటిని ఉపయోగించి నువ్వు వర్క్ చేయి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే విధముగా అదే 1 తిమోతి దగ్గరికి రండి. మళ్ళీ ఇప్పుడు 17వ వచనం చదువుకున్నాం కదా, 1 తిమోతి 6:17 చదువుకున్నాం కదా. నౌ యు రీడ్ 6వ దాంట్లోనే 6వ అధ్యాయంలోనే 5-6 వచనాలు చదువుతాము. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. మన దైవభక్తిలో ఏముండాలి అంటే సంతోషము ప్లస్ తృప్తి ఉండాలి. తృప్తి సంతోషము కలిగినటువంటి ఈ దైవభక్తిని మించినటువంటి గొప్పతనము ఇంకేమీ లేదు. ఊరికే సత్యముని పక్కన పెట్టేసేసి బైబిల్ మనకి బోధిస్తున్నటువంటి విషయాలను బయటకు పెట్టేసేసి ఇది అందరూ చేస్తున్నారు అనేసి మనము ఆ ఒరవడిలో పడిపోయి ముందుకు వెళ్ళకూడదు. అది మనల్ని ఖచ్చితంగా చెడు దగ్గరికి, ఆ లాభం రావచ్చు కాక, కానీ అది మనకి ఎటువంటి ఉపయోగము లేదు అన్నది మనము తెలుసుకోగలుగుతున్నాం. విచ్ ఆల్సో మీన్స్ మనకి దేవుడు మనము ధనవంతులుగా ఉండటమే కాదు, ప్లస్ కంటెంట్మెంట్, తృప్తి కలిగినటువంటి జీవితమే కాదు, అండ్ దెన్ కంఫర్ట్ కూడా మనం ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. సరే, మళ్ళీ కంఫర్టబుల్గా ఉండటం కోసం అనేకమైనటువంటి మాటలు మాట్లాడాడు దేవుడు. మళ్ళీ అలాగా నీకు చేతనైతే ఇతరులతో నువ్వు ఎటువంటి విషయాల్లోనూ గొడవ పడకుండా ఉండు, నీ నాలుకని నువ్వు అదుపు చేసుకో, ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించు, అనేక విషయాలు దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. బట్ బేసిక్గా మనము ఆయన యొక్క ఉద్దేశాలు గమనించినట్లయితే మన గురించి ఇవి. దట్ ఈస్ వాట్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ అప్. అది నేను అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం గమనిస్తున్నప్పుడు దేవుడు మనల్ని శాంతి సమాధానాలతో ఉండమనే అడుగుతున్నాడు. మనల్ని శాంతి సమాధానాలు మనము కష్టపడి పాడు చేసుకుంటున్నామే తప్పితే, లేకపోయినట్లయితే ఆయన యొక్క ఉద్దేశం అయినట్లయితే గనక ఖచ్చితంగా మనము శాంతి సమాధానాల్లో ఉండాలనే కోరుకుంటున్నాడు. హౌ వీ కెన్ సే దిస్? కారణం ఏంటి అని గమనించినప్పుడు ఒకసారి మనం కొన్నిసార్లు కూడని ప్రదేశాల దగ్గరికి వెళ్ళి మనం ఆపద తెచ్చుకుంటాం. దేవుడి గురించినటువంటి మాట సర్వములోనూ వ్యాపించాలి, కానీ కొన్ని రూల్స్ పెట్టుకున్నారు కొంతమంది. గవర్నమెంట్స్ కావచ్చు, రూల్స్ పెట్టుకున్నాయి, ఇదిగో ఈ ప్రదేశంలోనికి నువ్వు వెళ్ళొద్దు అనేసి. కానీ ఆ ప్రదేశంలోనికి కొంతమంది జనాలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎలా అందాలి సువార్త అన్నది మన యొక్క పాయింట్.
కానీ అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు తిరిగి మళ్ళీ కిందకు వస్తారు కదా, వాళ్ళ ఇంటికి కూడా వస్తారు కదా, లేదా బస్ స్టాండ్కో, రైల్వే స్టేషన్కో, ఎయిర్పోర్ట్కో కూడా వస్తారు కదా. నువ్వు ఆ ప్రదేశానికే వెళ్ళి ఎందుకు చెప్పాలి అని చెప్పి ప్రయత్నం చేయటము? ఆర్ యు నాట్ బీయింగ్ టూ జెలస్? చాలా ఎక్కువగా చూపించట్లేదా నీ యొక్క ఇది అన్నది అర్థం చేసుకోవాలి మనం. యాకోబు పత్రిక తీయండి ఒక్కసారి, దేవుని యొక్క ఉద్దేశం చూద్దాం ఇక్కడ మనము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. పైనుంచి వచ్చేటటువంటి జ్ఞానము, దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి జ్ఞానము, ఇది డెఫినెట్ గా పవిత్రమైనది. ఇది మొట్టమొదటగా ఈ జ్ఞానం గనక నేను కలిగి ఉన్నట్లయితే గనక నేనేం తీసుకొని వస్తాను అంటే, మొట్టమొదటిగా సమాధానాన్ని తీసుకొని వస్తాను. ఈ రోజున నేను సువార్త చెప్పేటప్పుడు పైన నుంచి వచ్చిన జ్ఞానముతోనే సువార్త చెప్తున్నాను. ఈ మాట చెప్తున్నప్పుడు నేను ఇది సమాధానాన్ని తీసుకొని వస్తుందా, మృదుత్వాన్ని తీసుకొని వస్తుందా, కనికరాన్ని చూపించగలుగుతున్నదా, చాలా సింపుల్గా ఉందా లేదా, సులభముగాను ఇది లోబడుతుందా లేదా ఆయన యొక్క మాటలకు, లేదా చెప్తున్న దాంట్లోనూ దీని నుంచి ఫలము ఉందా లేదా, ఏదో ఒక్క విషయమైనా సరే నా హృదయానికి నాటుకుంది అనే విధముగా ఏదైనా ఉందా లేదా. లేదు అంటే గనక దీంట్లో 2 రకాలటువంటి విషయాలు ఉన్నాయా, చాలా సింపుల్గా తెలిసిపోతుంది. నీతి ఫలము అంటే నీతి, మనము నీతిని ఆచరిస్తున్నప్పుడు, ఏది నీతి? దేవుణ్ణి నమ్మడము నీతి. దేవుణ్ణి నమ్మడము అన్న నీతి ఏదైతే ఉందో, ఆయన్ని నమ్ముతున్నప్పుడు దాని నుంచి ఒక ఫలము ఖచ్చితంగా ఉంది. దాన్నే మనము నీతి ఫలము అంటున్నాము. 18వ వచనం, నీతి ఫలము ఏం తీసుకొని వస్తుంది? సమాధానం తీసుకొని వస్తుంది. ఈ సమాధానములో మనం వెళ్తున్నప్పుడు మనకి ఇంకొద్దిగా సమాధానపు విత్తనాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ సమాధాన విత్తనాలు మనం వేస్తున్నప్పుడు న్యాచురల్గా అది ఏం చేస్తుంది ఏంటి, ఆ విత్తనం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి నీతి బయటికి వస్తూ ఉంటుంది. ఆ నీతి ఎవరైతే తీసుకుంటారో దాని నుంచి తిరిగి మళ్ళీ సమాధానం మళ్ళీ కొద్దిగా విస్తృతం అవుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. దిస్ ఈస్ ద సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. దిస్ ఈజ్ వాట్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఇది జరిగి తీరాలి మన యొక్క జీవితాల్లో. సో గాడ్ ఆల్వేస్ వాంట్స్, ఎప్పుడు కూడా మనము ఒక రకమైనటువంటి సమాధానములో, ఆయన ఇచ్చేటటువంటి సమాధానం, ఆయన అనుగ్రహించేటటువంటి శాంతిలో, లోకం ఇచ్చినట్లుగా కాదు, ఆర్ఎల్స్ అది టెంపరరీ కాదు, ఇట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ విచ్ ఈస్ లైక్ ఒక పునాది లాగా ఉంది అన్నదాన్ని గ్రహించుకోగలగాలి మనం. ఆఖరిగా ఒక వచనం చూసుకొని మనము క్లోజ్ చేసుకుందాము. కొద్దిగా టైం అయింది, కైండ్లీ క్షమించండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. దిస్ ఈస్ ద క్రక్స్ వర్డ్. అంటే మనం క్లోజ్ చేసుకుంటున్నాం దీంతో, ఈ యొక్క మాటలన్నింటినీ కూడా క్లోజ్ చేసుకుంటున్నాం మనల్ని మనం తెలుసుకోవటము అన్నది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 26 నుంచి 29 వరకు, 30 వరకు చదువుకొని క్లోజ్ చేసుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము,
ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉన్నాము. మనము బ్రతుకుతున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటే కేవలం ఆయన వలన ఉన్నాము. బికాస్ వాట్ ఎవర్ వీఆర్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన ఇచ్చినటువంటి విషయాలను బట్టి మాత్రమే మనము జీవించి ఉన్నాము, బ్రతికి ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనేది తెలుసుకుంటున్నాము. అండ్ దెన్ ఈజ్ వెరీ మచ్ నియరర్ టు ఆల్ ద పీపుల్. అందువల్ల మనల్ని మనం చాలా గొప్పగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. బట్ వి స్ట్రైవ్ ఎవ్రీ డే టు గ్రో ఇన్ ద లార్డ్. దేవుని యొక్క ఆయన యొక్క ఉద్దేశంలో మనం ప్రతిరోజు పెరగటానికి మనల్ని మనము తీర్చిదిద్దుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ ప్రైజ్ లార్డ్ అయ్య ప్రతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామములో ఇప్పటి వరకు మనకు మనిషి తనను తాను తెలుసుకొని దేవునికి ఎలా లోబడి ఉండాలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం ద్వారా తెలియజేసిన బ్రదర్ సుధాకర్ రెడ్డి అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినం యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం మరోసారి వినవచ్చు. మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మన మధ్య ఉన్న పాస్టర్ ధనరాజ్ గారిని మనం చేస్తున్నానండి. పాస్టర్ ధనరాజ్ గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. హలో హలో చేయండి బ్రదర్, మీరు ప్రేయర్ చేసి ఆశీర్వాదం ఇవ్వండి. ప్రేమ కలిగిన ప్రభు, దయ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, జీవం కలిగిన దేవా, మరి ప్రభా ఇంతవరకు నేను చెప్పిన వాక్యం బట్టి వందనాలు. ఈ యొక్క వాక్యం ద్వారా అవును ప్రభా, మరి ఆనాడు మరి ఆయా సమయాల్లో చూసి చూడనట్టుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి దేశం తప్పుకి మరి మేము మా పరిస్థితిని కాపాడుకోవడానికి చూపించండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో నీవు మమ్మల్ని గమనిస్తున్నావని, మమ్మల్ని చూస్తున్నామని ఆ భయం కలిగి ఉండడానికి సహాయం చేయమని మరి చిన్న వాక్యం అందరూ హృదయాల్లో పలుకుతున్నట్టు చెప్పిన ధైర్యాన్ని జీవించుకొని ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరత అక్కర్లు తీర్చండి. అందరికీ చక్కటి ఆరోగ్యము, బలము, శక్తి అనుసరించమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయు వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మా శోధన లేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నవి నైనా. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ లో పాల్గొన్న వారందరికీ మరి ఈ రోజు వాక్యం చేస్తున్నటువంటి దైవజనుకి, కుటుంబముకును, మా కుటుంబముకును సదాకాలము తోడుగా ఉండి నడిపించి జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ ధనరాజ్ గారికి, ఇదే మన వాక్య పరిచయం చేసిన సుధాకర్ రెడ్డి గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన
విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములు అందరికీ వందనాలండి.